మన సనాతన ధర్మానికి మూలమైన గోమాతకు జరుగుతున్న కిరాతక చర్యలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఖండిస్తూ ఇక్కడ ఉన్న స్వామీజీలు గోవు యొక్క అవసరాన్ని, హిందూ సమాజం యొక్క ఐక్యతని చాటి చెప్పేందుకు, ఈ గోవధ ఆపేందుకు ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలో ఆ కార్యక్రమం కోసం ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ అరేంజ్ చేయటం జరిగింది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గోవు తప్ప వేరే విషయాలు ఇక్కడ ప్రస్తావన రానియకుండా, ఎందుకంటే గో ప్రస్తావన, ఎందుకంటే రాబోయే బక్రీద్ కార్యక్రమంలో బ్లాక్ డేగా జరుపుకుంటానికి మనం అందరం నిశ్చయించుకున్నాం. కాబట్టి దానికి ఏ విధమైన కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలో ఆ కార్యాచరణ మనం తీసుకుని ముందుకు వెళ్దాం. యోగి మహారాజ్ ప్రభాకర్జీ గారు వచ్చారు, వారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీకశ్యపాత్మజం భానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం పాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సభని అలంకరించినటువంటి మాతాజీ, నా ఇరు పార్శ్వములందు ఉన్నటువంటి స్వామీజీలు, వారెంతో అనుభవజ్ఞులు, ప్రాతస్మరణీయులైనటువంటి వారందరూ కూడా నేను ఈరోజు స్వామీజీలుగా సంబోధించకుండా గోమాతలుగానే అందరినీ సంబోధిస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశపరిచింది కూడా ధర్మానికి ప్రతీక అయినటువంటి గోమాత. ఈ భూమికి భారమైనప్పుడు, అధర్మంతో భూమాత ఆ పాప భారాన్ని మోయలేనప్పుడు తను గోమాతగా వచ్చి మరలా ఈ భూమాతని ఆ భారం నుంచి విముక్తిని చేయడం అనేది మన ఇతిహాస పురాణాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనల్ని అందరినీ కూడా ఇక్కడ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం, మేము ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఆ పర్యటనలో భాగంగా బక్రీద్ సందర్భంగా ఇక్కడ గోమేధం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కంటే ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో గోవధ ఎక్కువ జరుగుతుంది. ఒకసారి మీరు ఇటువైపు వచ్చినప్పుడు గోమాతను గురించి ప్రస్తావన చేయండి అని చాలామంది నన్ను అభ్యర్థించడం, అలాగే గోమాత పట్ల ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది, గోవును రక్షించుకోవాలి. కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నాం? భారతీయ సనాతన సాంప్రదాయం మూలం వేదం. వేదం ప్రతిపాదించేది ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపమే గోవు. మానవ జీవిత పరమ లక్ష్యమైనటువంటి మోక్షానికి ధర్మమే ఆధారం. ధర్మం లేని అర్థం అది వ్యర్థం. ధర్మం లేనటువంటి కామం, అలాగే ధర్మం లేనప్పుడు మోక్షం కూడా సిద్ధించదు. అందుకు ధర్మం ప్రాతిపదికగా నడిచేటటువంటి నేల ఏదైనా ఉంటే అది మన భరతమాత. అలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు కూడా జాతి, కులం, మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయుడిగా భావన చేసి భారతీయ హృదయమైనటువంటి భారతీయ ధర్మాన్ని, గోమాత, ఆ గోమాతను సంరక్షించుకున్నప్పుడే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంరక్షించబడతారు,
అలా కాని నాడు అందరూ కూడా ప్రకృతి వైపరీత్యాలకు గురై వారి యొక్క అర్ధకామములు అన్నీ కూడా వ్యర్థకామములుగా మారిపోతాయి. అందుకే మన సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో యుగ యుగాలుగా గోరక్షణ చేస్తూ ఉన్నారు. దేవలోకం నుంచి భూలోకం వరకు, దేవతల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా మన పూర్వీకులందరూ కూడా గోరక్షణతో ఈ యొక్క నేలని సమృద్ధి చేసి సస్యశ్యామలంగా ఈ యొక్క భూమాతని సంరక్షించుకుంటూ ఉన్నాం. అయితే కొంతకాలంగా అధర్మం మరింత పెరిగిపోతూ ఉన్నది. అవినీతి పరుల మాటలు అవినీతి పరుల మాటలు అంటున్నారు, అవినీతి పరుల మాటలు అవినీతి పరుల మాటలు అంటున్నారు, అధర్మం చేస్తుంటే అదే ధర్మం అంటున్నారు. కాబట్టి ఎందుకు ఇలా మారిపోతుంది అంటే దీని వెనక ఒక్కటే ఉన్నది. ధర్మానికి ప్రతీక అయినటువంటి గోమాతను నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రతి మనిషిలో స్వార్థం పెరుగుతున్నది. పరార్థ ప్రవృత్తితో జీవించాల్సినటువంటి ప్రతి మానవుడు ఈనాడు స్వార్థం, నేను నాది తప్పితే పక్కన వారి గురించి పట్టించుకునేవారు లేరు. ఇలాంటి సమయంలో ఇంకా గోవునేం పట్టించుకుంటాం మనం. కాబట్టి స్వార్థం పెరిగిపోతుంది. ఈ స్వార్థం పెరగడానికి కారణం ధర్మానికి ప్రతీక అయినటువంటి మన గోమాతను సంరక్షించుకోకపోవడమే. పాలకులు పాపాలకులుగా మారితే పాలకులు పాలించేటటువంటి గోవుని పాలించాల్సినటువంటి పాలకులు దాని పాలిటి శాపాలుగా మారితే, ఇచ్చిన వాగ్దానాలు తప్పితే, న్యాయ వ్యవస్థ అన్యాయం అయిపోతుంటే, చట్టాలు కొందరికి చుట్టాలుగా మారిపోతుంటే, ఓట్ల కోసం గోమాతను తూట్లు పొడుస్తూ ఉంటే ఎవరితో చెప్పుకుంటుంది గోమాత? ఆ గోమాత యొక్క ఆవేదన, ఆక్రందన, ఆ రోధన, ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ధర్మం తల్లడిల్లుతూ ఉంది. కాబట్టి ఈరోజు మా అందరి యొక్క ఉవాచ ఒకటి, గోమాతను సంరక్షించాలి. ఎవరు, ఎలా? దీని పరిష్కార మార్గాన్ని మేమందరం కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సమావేశం అవుతూ ఉన్నాం. అలాగే ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, ఎంతోమంది ఆశ్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. హిందూ ధర్మం పేరిట ఆశ్రమాల మీద ఆశ్రమాలు కడుతున్నారు. కానీ ఆ శ్రమ పడుతున్నటువంటి గోవుని సంరక్షించుకోవాలనేటటువంటి బాధ్యతను విస్మరిస్తున్నారా అనిపిస్తూ ఉన్నది. పీఠాధిపతులు పీఠాలకే పరిమితం అవుతూ ఉన్నారు. వారందరూ కూడా గోమాతను సంరక్షించడానికి వారికి తోచినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి వారి వారి పీఠాలను ఒక్కసారి కదిలి ప్రజా చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందరో మహానుభావులు, ఎందరో పీఠాధిపతులు ఎన్నెన్నో ఆశ్రమాలు నిర్మించుకుంటున్నారు. కానీ ఈ యొక్క గోమాత సంరక్షణ అనేటటువంటిది వారి బాధ్యతను విస్మరిస్తున్నారేమో అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ ఎందరో మహానుభావులు ఈ యొక్క గో సంరక్షణ ఉద్యమంలో పాల్గొంటూ వారి యొక్క కర్తవ్యాన్ని వారికి బలం ఉన్నంత మేరకు సంరక్షిస్తూ వస్తున్నారు. ఈ యొక్క ఉద్యమం ఇప్పటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ వస్తుంది. గోమాతని
జాతీయ ప్రాణిగా ప్రకటించమనేటటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలు కోరుకుంటున్నటువంటి, ఎప్పటి నుంచో ఈ విషయం అలాగే ఉండిపోతూ వస్తుంది. దీనికోసం కరపత్రి మహారాజ్ అనేటటువంటి వారు ఢిల్లీలో ఆందోళన చేయడం కూడా జరిగింది. ఒక ఉక్కు మహిళగా పేరున్నటువంటి ఒక రాజకీయ నాయకురాలు, ఆవిడ సమక్షంలో ఆవిడ కరపత్రి మహారాజును అడిగినప్పుడు కరపత్రి మహారాజు అడిగారు గోమాతని విశ్వ ప్రాణిగా ప్రకటించమని. అలాగే నేను ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా చేస్తానని వాగ్దానం చేసి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే కరపత్రి మహారాజు వెళ్ళి అడిగితే దాటవేసి తను ప్రధానమంత్రిగా కూర్చుంటే అందరూ తిరిగి అడిగినప్పుడు, మాలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి అడిగినప్పుడు అదే సాధువుల మీద అందరి మీద లాఠీ చార్జీ చేసి గుళ్ళ వర్షం కురిపిస్తే ఢిల్లీ గల్లీల్లో రక్త ప్రవాహం జరిగింది. కానీ ఆ శాపం మళ్ళా తిరిగి అదే ప్రధాని తన అంగరక్షకులే రక్తం నేల మీద ఒరిగేటట్టు జరిగింది. అంటే గోమాత విషయంలో ఎంతటి పెద్దవారైనా తప్పు చేస్తే దాన్ని తిరిగి ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఆనాడు గోమాతని హింసించిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్తామని అన్నటువంటి ఆయన తదనంతరం మాకు అధికారం వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క గోమాత సంరక్షణకి మేము చేస్తామని వాగ్దానం చేసి, అందుకేనేమో ఈనాడు ఈ తెలంగాణలో వారు ఆ వాగ్దానం చేయడం వలన, ఆ గోమాత యొక్క కరుణా కటాక్షం వలన ఈరోజు ముఖ్యమంత్రి పదవిని అలంకరించడం మనందరికీ తెలుసు. అయితే వారు తప్పకుండా ఈ మాటను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇది ప్రదర్శించాం, కానీ దాంట్లో వేరే ఆంతర్యం లేదు. ప్రతి ఒక్కరూ కూడా గోమాతని ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళందరూ కూడా ఉన్నత పదవులను అలంకరించారు. కానీ దగదగలాడేటటువంటి గోమాతకి దగా చేస్తూనే ఉన్నారు. అధికార పీఠాన్ని ఎక్కిన ప్రతి ఒక్కరూ కూడా వారు తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో కానీ గోమాతని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి మారణ హోమం మీ అందరికీ తెలుసు, ప్రతి పాలకుడికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. ఎందుకు మనం అధర్మాన్ని ఆపలేకపోతున్నాం? అధర్మం అని తెలిసినప్పటికీ ఎందుకు ఆపలేకపోతున్నాం? దీని పర్యవసానం ఏమిటంటే మరో కురుక్షేత్ర యుద్ధమే. మరో కురుక్షేత్ర యుద్ధం. ఒకసారి కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందంటే నిండు కొలువులో ధర్మానికి గ్లాని కలిగింది. అక్కడున్నటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్యాదులు దుర్మార్గులు చేస్తున్నటువంటి పనికి సన్మార్గంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు సైతం దాన్ని అధర్మమని చెప్పకుండా మౌనం వహించడం చేత వారు కూడా కురుక్షేత్ర సంఘంలో కూలిపోవలసి వచ్చింది. అలాగే అధర్మం జరుగుతున్నదని తెలిసి ధర్మపరాయణలు కానీ, పీఠాధిపతులు కానీ, హైందవ సంఘాలు కానీ హిందువుల పేరు చెప్పుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, మీరు హైందవులు కావచ్చు, మీరు సనాతనీయులు కావచ్చు, ఎప్పుడైతే గోమాతకి అన్యాయం జరిగితే మీరు వచ్చి ప్రశ్నించలేదు, మీరు వచ్చి రక్షించలేదు, మిమ్మల్ని అందరినీ కూడా గోమాత దృష్టిలో గోద్రోహులుగా ప్రకటించడం జరుగుతుంది. గోమాత మీరందరూ కూడా ధర్మానికి హాని చేస్తున్నవారుగా ప్రకటించబడుతున్నారు. కాబట్టి ఇకనైనా మనం అందరం కలిసి మనం ఎవరి మీదకి దండయాత్ర చేయడానికి వెళ్ళంలా, ఏ శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి చూడంలా, కానీ
పరిస్థితుల్ని అంతవరకు మనం తెచ్చుకోకూడదు. గోమాతను సంరక్షించడంలో ప్రతి ఒక్క సనాతనీయుడు సమాయత్తం కండి. ఎక్కడి నుంచో రావాల్సినటువంటి అవసరం లేదు. హిమాలయాల్లో వచ్చిన సాధకుడిగా ఉన్న నన్ను ఎన్నో రోజుల నుంచి మీరు రండి అని అడుగుతున్నారు. ఇక్కడున్నటువంటి పీఠాధిపతులు, ఇక్కడున్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా సంఘటితమైనప్పుడు ఎక్కడి నుంచో సాధకులు రావాల్సినటువంటి అవసరం ఉండదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతను గుర్తించి గోమాత సంరక్షణ అనేటటువంటి భూమాత సంరక్షణ, గో సంరక్షణ లేనప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది. మీరు కట్టుకున్నటువంటి ఆకాశ ఆర్మ్యాలన్నీ కూడా 2 సంవత్సరాల్లో కూలిపోబోతున్నాయి. ఎందుచేతంటే గోమాత యొక్క శిక్ష, బాధ, వేదన, ఆవేదన ఇవన్నీ మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. పంచభూతాలు సహించలేకపోతున్నాయి. పంచభూతాలు ప్రకోపించబోతున్నాయి. రేపు ఈ 25వ సంవత్సరం నుంచి 27వ సంవత్సరం లోపు ప్రభుత్వాలు కనుక గోమాత సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వాలన్నీ కూడా అల్లకల్లోలానికి గురవుతాయి, ప్రాకృతిక వైపరీత్యాలకు గురవుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, అగ్ని ప్రమాదాలు వస్తాయి. అలాగే వాయువు నుంచి, నీటి నుంచి, అలాగే భూమి కంపిస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈరోజు మీడియాలో చూసుకోండి. జరగకపోతే నేను ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతాను. అంతటి నా గోమాత యొక్క అది శాసనం, గోమాత శాసనం. ఇది నేను చెబుతున్నది కాదు, నా విషయం కాదు. ఇది హిమాలయ సిద్ధాశ్రమంలో చర్చలు జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వ వారు చట్టాన్ని నమ్ముకుని మాకు రక్షణ దొరుకుతుందని ప్రజలందరూ భావిస్తూ రక్షణని మీ చేతిలో పెట్టారు, పాలనని మీ చేతిలో పెట్టారు, న్యాయాన్ని మీ చేతిలో పెట్టారు. న్యాయం అన్యాయం అయిపోతుంటే, శిక్షించాల్సిన వాళ్ళని రక్షిస్తూ ఉంటే, రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ అమాయకులను శిక్షిస్తూ ఉంటే, గోవును రక్షించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద దాడి చేస్తుంటే, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెడుతుంటే, డెకాయిట్ కేసులు పెడుతుంటే పిల్లల మీద, వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? గోవును రక్షించడం ఒక నేరమా? ఈ భారతదేశంలో గోరక్షణ ఆధారంగా ఏర్పడినటువంటి దేశం ఇది. సనాతన ధర్మంలో ఎందరో చక్రవర్తులు గోవుని, రఘువు దగ్గర నుంచి దిలీపుడు, రఘువు, వీళ్ళందరూ కూడా గోవును సంరక్షించి చక్రవర్తులుగా మారారు. వాళ్ళందరూ కూడా చక్రవర్తులుగా నిలబడి ఈనాటికి పేరుగా మనం చెప్పుకుంటున్నామంటే అది గోమాత సంరక్షణ వల్లనే, వాళ్ళు గోమాతను సంరక్షించడం వల్లనే. ఎందరో శాపగ్రస్తులయ్యారు. గోవుని హింసించినటువంటి వసువులు, అష్టవసువులు కూడా శాపానికి గురయ్యారు. అలాగే గౌతముడు కూడా శాపానికి గురయ్యాడు, బ్రహ్మహత్యా దోషానికి. ఎంతోమంది ఋషులు గోవుని సంరక్షించి ఈనాటికి చరిత్రలో నిలిచిపోయారు. అందుకే పాలకులారా, మీరందరూ కూడా గోరక్షణ చేసి చరిత్రలో ఉన్నతమైన వారుగా మిగిలిపోతారా, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారా, మీరు అందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఈరోజు యువత అంతా కూడా ఇప్పుడిప్పుడే ఈ భారతీయ సనాతన సాంప్రదాయం వైపు ఆకర్షితులవుతున్నారు. దానికి కారణం అన్నిటి యందు కూడా, ప్రతి విషయంలోనూ కూడా ఎంతో లోతైనటువంటి సాంకేతికమైనటువంటి విలువలను జోడించి మనం కథలుగా అందించారు మన పెద్దలు. గోవులో ఉన్నటువంటి పంచగవ్యాలు, ఈ పంచగవ్యాలు పంచభూతాల నుంచి వచ్చేటటువంటి రుగ్మతల్ని బ్యాలెన్స్ చేయడానికి పంచగవ్యాలు ఉపయోగపడతాయి. అనేక రకాలైనటువంటి రోగాలకి, ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలను తగ్గించడానికి ఆవు సమాధానం చెబుతుంది పంచగవ్యాలు. ఈ పంచగవ్యాల మీద ఐఐటి స్టూడెంట్స్ అందరూ దృష్టి పెట్టండి. ఏవేవో రీసెర్చ్ చేయడం, అంతరిక్షంలోకి వెళ్ళడానికి రీసెర్చ్ చేయకండి, అంతరంగంలోకి ప్రయాణం చేయడానికి రీసెర్చ్ చేయండి. మీరు అంతరంగంలోకి ప్రయాణం చేస్తే అంతా మీలోనే ఉన్నది. కాబట్టి
కేవలం అంతరిక్షం వైపు చూడకండి. అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఎంతో ఖర్చు, ఎన్నో ల్యాబొరేటరీలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ అంతరంగంలోకి వెళ్ళడానికి ఏ ఖర్చు లేదు. కాబట్టి అంతరంగంలోకి వెళ్ళి ఈ విశ్వ రహస్యాలన్నీ తెలుసుకునేటటువంటి ఒక అవకాశం ఉన్నది. నేటి యువత అంతా కూడా ఆది వైపు దృష్టికి సారించండి. ఐఐటి చదివినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు పంచగవ్యాల మీద ఒక్కసారి ఫోకస్ చేయండి. మీకు ప్రపంచంలో లేనటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలన్నీ బయటపడతాయి. అన్ని రోగాలకి సమాధానం ఒక యోగమని, గోమాత ఒక యోగమని, ఆ యోగాన్ని మనం పొందాలి. గోమాతను తలుచుకుంటే మనకి ధర్మం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, అది నేర్పుతుంది గోమాత. పరోపకారార్థాయ దుహంతి గావః. పరుల ఉపకారార్థమై గోవు పాలిస్తుంది. గోవు ఎవరి కోసం పాలిస్తుంది అంటే, తన బిడ్డకి సరిగ్గా బిడ్డకి పాలిద్దామనుకునేలోపు ఆ బిడ్డను దూరం చేసి మన బిడ్డకి పాలు అందిస్తుంది. అందుకే ఈ తల్లికి, మన తల్లి కంటే మహాతల్లి గోమాత. తన యొక్క మూత్రం నుంచి ఎన్నో వ్యాధులను తగ్గించేటువంటి శక్తి కలిగి ఉంటుంది. తన గోమయం నుంచి భూమికి శక్తినిచ్చి, వజస్సుని, ఊర్జశక్తినిచ్చేటటువంటి గోమయాన్ని అందిస్తుంది. అంతేకాదు, తను నిర్వహిస్తున్న నొరగని మీరు రాసుకున్నట్టయితే చర్మ వ్యాధులు పోతాయి, కుష్టు వ్యాధి కూడా తగ్గుతుంది. అలాగే గోశాలలో కనుక పడుగు పెట్టినట్టయితే కుష్టు వ్యాధి తగ్గుతుంది, దాని నుంచి వచ్చేటటువంటి వాయువుల నుంచి. అంతేకాదు, మనకి ఈ పంచగవ్యాలను మనం ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళ పంచభూతాల శుద్ధి జరుగుతుంది, వైరస్లన్నీ కూడా పోతాయి. అలాగే ఆవు వదిలినటువంటి నిశ్వాస ఆక్సిజన్ అయి ఉంటుంది. ఆవు ఆ యజమాని యొక్క ఏదైనా రోగం వస్తే ఆ యజమాని దగ్గరికి వాసన చూసి వెళ్ళి తను తినాల్సినటువంటి ఆహారం కాకుండా యజమానికి ఏ ఆహారం తింటే అది ఔషధిగా మారుతుందో ఆ ఆహారం తిని వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పాలు ఇస్తుంది. ఆ పాల ద్వారా యజమాని యొక్క రోగాన్ని తగ్గించేటటువంటి యోగం మన యొక్క గోమాత. అరే, ఆ గోమాతని ఎలా కర్కశంగా, కషాయంగా ఎలా నరికివేయాలనిపిస్తుంది. కేవలం వ్యాపారం. ఈరోజు ప్రపంచ జీడిపిలో 3 దేశాలు, అగ్రదేశాలు, భారతదేశం, చైనా, అమెరికా, వీటి యొక్క జీడిపి, అగ్రికల్చర్ జీడిపిలో 50% గో సంతానం ఇస్తుంది. గుర్తుంచుకోండి, గో సంతానమే ఇస్తుంది. చూడండి, జీడిపిని పెంచుతుంది. కావస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అలాగే చైనాకి $3 ట్రిలియన్ తెచ్చిపెడుతుంది గోమాత, గో సంతానం. అలాగే మన దేశానికి జీడిపి పెంచడానికి, అమెరికా యొక్క జీడిపిని పెంచడంలో గో యొక్క సంతానం ఎంతో దోహదపడుతుంది. కానీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. ప్రతిరోజు స్లాటర్ సెన్సస్ ప్రకారం 4.9 లక్షల గోవుల్ని వధిస్తూ ఉన్నారు. ఇది 2002లో వధించినటువంటి లెక్క. అంటే దీన్ని బట్టి ఎంతటి రక్తాన్ని ఏరులై పారిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి యువత భవిత మీది, వీఆర్ ద ఎగ్జిటింగ్ పీపుల్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రేపటి ఫలాలను అనుభవించేవారు కాదు. ఫలాల కోసం మేము బీజాలను నాటుతున్నాం, ఆ ఫలితాలని అనుభవించేవారు వీరు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత గోరక్షణకి పూనుకోవాలి. అలాగే ప్రతి పీఠాధిపతి ఈ సభావేదిక సమావేశంలో మేమందరం కూడా నిర్ణయించుకున్నది, ప్రతి పీఠాధిపతి కూడా వారి యొక్క వచనాన్ని, వారి యొక్క బాణిని, వారి యొక్క వాణిని గోమాత వైపు ప్రసరింపజేయాలని, అలాగే టీవీగా కూర్చుని ప్రసంగించేటటువంటి ప్రవచనకారులు కూడా రేపటి నుంచి గోమాత మీద ఎక్కువగా ప్రవచనాలు చేయాలని,
అలా చేయని వారు గోద్రోహులు, ధర్మద్రోహులుగానే ఎవ్వరు ఎంతటి పెద్దవారైనా ఈ జనం అనుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎవరో పరమతం వాళ్ళు పీకలు తెగ్గోసి ఆ మాంసాన్ని భక్షిస్తుంటే అదే గోవు పేరు చెప్పుకొని ప్రదక్షిణలు చేయించి దక్షిణలు తీసుకునేటటువంటి వారికి కూడా చెబుతున్నాను, గోమాతను సంరక్షించడం అనేటువంటి బాధ్యతని మీరు తీసుకోవాలి. అంతేగాని కేవలం గోమాత గురించి మాటలతో సరిపెట్టకుండా మనమందరం సంఘటితమై ప్రభుత్వాలకి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్నటువంటి ఆ యొక్క హోదాని గోమాతకి తప్పకుండా హోదాని కల్పించాలి. అలా కల్పించిన నాడు మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాత సంరక్షణలో భాగస్వాములు కావాలని, అలాగే పెద్దలందరూ కూడా వారు కూడా ఎక్కువగా సమయం లేకుండా వారు ప్రసంగించాలని కోరుకుంటున్నాను. జై గోమాత. అంటే మీరందరూ ఉన్నారని నాకు తెలుస్తుంది. సనాతన ధర్మానికి మూలమైన గోమాతని రక్షించుకోవాలనే తపనతో ఈరోజు కార్యక్రమంలో ఇప్పటిదాకా స్వామి మాట్లాడిన మాటలన్నీ మీరు విన్నారు. మా వేదన, మా నివేదన ఏమిటి అంటే, గోవు యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ చట్ట అమలును గనక చేసినట్లయితే, చట్టాలు గోరక్షణ చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ చట్టాన్ని, గోరక్షణ చట్టాలని కనుక ప్రభుత్వాలు అమలు చేస్తే ఇంత గోవధ జరగదు. ఈ గోవధ జరగడానికి గల కారణం ఏమిటి అంటే నిర్లక్ష్యము. ఇంకొకటి ఏమిటంటే హైందవ సమాజంలో అనేకత్వం, మనలో ఐక్యత రాగం లేనంతసేపు మెజారిటీ అని చెప్పుకున్నా కూడా మైనారిటీ మాటలు చెల్లుబాటు అవుతున్న కాలంలో ఆ యొక్క మెజారిటీలో మనలో అనైక్యత ఉండటం వలన ఈ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎక్కడ ఆగట్లా. ఇవాళ మన బాధల్లా రేపు జరగబోయే బక్రీద్ నాడు బ్లాక్ డేగా జరుపుకుంటూ మన నిరసనని హైందవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖండించవలసిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి గోమాత కాబట్టి అటువంటి గోమాత యొక్క రక్షణలో మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోతే మనము గోత్రమున్నవాడు గోవుని కాపాడాలి. ఎందుకంటే భారతీయులు ప్రతి ఒక్కళ్ళు హిందూ సమాజంలో ఇవాళ మఠాధిపతులు పీఠాధిపతులు అంటున్నారు, వీళ్ళందరూ కూడా గోరక్షణ ఒక సబ్జెక్టుగా, ఎందుకంటే గోవు మూలాన వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, తర్వాత ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే సాత్విక గుణం ఉన్నది గోమాత. ఆ అమ్మ మనకి 4 అక్షరాలు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఎందుకంటే తల్లి సత్యము మనకి జన్మనిస్తుంది. ఆ తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత. ఈ గోమాతను నమ్ముకుంటే నీకు ఇల్లు గడుస్తుంది, తర్వాత నువ్వు ఈశ్వరుడి దగ్గరికి పోతావనే విషయాన్ని చెప్తూ ఉంది మనకి. కాబట్టి గోమాతను రక్షించుకుందాం, భూమాతని కాపాడుకుందాం. ఈ కార్యక్రమం ఇక్కడ తర్వాత మనమందరం కలిసి బీజేపీ ఆఫీసుకు వెళ్ళి మన వినతి పత్రాన్ని మనం సమర్పించి హిందూ ధర్మ ప్రతిపాదికగా ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమానికి మనకు చేయూతనివ్వాలని కోరుకుంటూ, ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. భాగ్యనగర్లో ఈరోజు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఉంది. భారతదేశం ఎట్లా సస్యశ్యామలో ఉండాలి అంటే గౌరక్షణ చేయాలి. ఎన్నో స్వామీజీ హిమాలయం నుంచి వస్తున్నాడు. ఏ గుహ్యంలో కూర్చొని పాపం ఆయన కొద్దిగా
ధ్యానంలో కరెక్ట్ కాలేకుండా కారణం ఏంటి? ఆవులు కట్ చేస్తున్నాడు అనే పాపం అవుతుంటే ఈ పాపంలో తొలగాలి అంటే ఈ హిమాలయంచి స్వామి అందరికీ వస్తున్నాడు. భాగ్యనగర్ ఎట్లా అయితే భాగ్యానాం పరిపాకాయ భవిరూపాయ మంగళం, అది పేరు భాగ్యనగర్. అనే భాగ్యనగర్లో మన దుర్భాగ్యం ఏంటి? ఈ మొత్తం భారతదేశం నుంచి ఎక్కువ ఆవులు కట్ చేయడానికి అట్లా ఈ జిహాదీ జల్లాద్ ప్రయత్నం చేస్తున్నాడు. అని ప్రయత్నం కూడా సఫలైతాయి. కారణం ఎవరు? కారణం గవర్నమెంటే కదా. ఎందుకంటే స్వామీజీ చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం కాగితా రాసి ఇచ్చారు. ఏ కానూన్ ఉంది, ఏ సెక్షన్ ఉంది మొత్తం ఉంటుంటే కూడా ఎక్కడ గవర్నమెంట్ వింటలేదు. ఎంత వేదన సంవేదన, స్వామీలు జనాలు పబ్లిక్లో మొత్తం త్రాహిమాం చేస్తున్నాడు. అయ్యా వేలాది వేలు మన ఎక్కడ కట్ చేస్తున్నాడు భాగ్యనగర్లో, బూచర్ ఖానాలో, ఎన్ని చోట్ల పోలీస్ కూడా ఉంటాడు. పోలీస్ ఉంటుంటే కూడా ఆయన ఆఫ్ చేయలేదు, ఓన్లీ ఫార్మాలిటీ అనలే. ఎందుకంటే ఎంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాడు కదా, కాగితా తీసుకొని హైకోర్టు ఆర్డర్ తీసుకొని మొత్తం కాగితా చెప్తుంటే కూడా ఆ ఫార్మాలిటీ కోసం ఎక్కడ చోట్ల పోలీస్ పెడుతున్నాడు చెక్ పోస్ట్. కానీ చెక్ బ్యాక్ లేదు, అన్చెక్ పోస్ట్ ఉంది అక్కడ. పంపిస్తున్నాడు డబ్బు తీసుకొని అని ఇన్స్ట్రక్షన్ టు గవర్నమెంట్. ఆయన కూడా తప్పు లేదు, ఆయన కూడా హిందువుడే కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? స్వామి పెద్దవాళ్ళ చెప్తే అంట చెయ్యాలి కదా, మీరు జీతం కావాలి కదా, నౌకరీ చెయ్యాలి కదా, అట్లా చెప్తున్నాడు పోలీస్ వాళ్ళు కొద్దిగా మంది. ఎందుకంటే ఆవుల కోసం ఆయన కూడా ప్రేమ ఉంటే, కానీ ఆయన కూడా పట్టించుకోలేదు. కాపాడానికి ఆయన కూడా శక్తి లేదు. ఎందుకంటే డైరెక్ట్ రిమోట్ ఎట్లా చెప్తున్నావు, ఛానల్ ఎట్లా చేయాలి కదా. సో ఎక్కడ కొన్ని చూడండి, భారతదేశంలో దాదాపు ఒక 18 స్టేట్లో ఆల్రెడీ ఆపారు. గుజరాత్లో కానీ, ఎంపీలో కానీ, మహారాష్ట్రలో కానీ. ఇప్పుడు సడన్ మహారాష్ట్రలో బంద్ అయింది, తర్వాత బంద్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్లో మొత్తం బీజేపీ వచ్చింది అక్కడ. కారణం ఏంటి? ధర్మో రక్షిత. దేశం కాపాడాలి అంటే మన దేశంలో ఏ శక్తి ఉంది, ఏ పవర్ ఉంది, ఏ దేవుడిలో పవర్ ఉంటుంటే. నేనే చూశాను 12 జ్యోతిర్లింగం ఉంది, 12 జ్యోతిర్లింగం ఉంది కదా. జ్యోతిర్లింగంలో మీ హిస్టరీ వింటే, గూగుల్ మ్యాప్లో వెళ్తుంటే స్వయంభూ స్వామి దొరికింది అంటే ఆవుల కోసం దొరికింది. ఎందుకంటే ఎక్కడ ఆవులు పాలు పోస్తే ఒక గ్వాల వాళ్ళు ఉంటాయి కదా అక్కడ, గోచర్ వాళ్ళు అని స్వామి ఇక్కడ పాలు ఎందుకు పెడుతున్నారు? కొద్ది రోజు తర్వాత స్వయంభూ స్వామి వస్తున్నాడు పైన. అదే ప్రూఫ్ మనకి స్వయంభూలో. ఈ మొత్తం భారతదేశంలో లక్ష గుడి అంటే ఆవుల కోసం మనకి స్వయంభూ దొరికింది. సో ఇది దొరికింది భద్రాచలంలో కూడా, రామదాసులో. అరే ఈ వేయి చెట్టు పై కింద ఆవులు ఉన్నాడు, పాలు పోస్తున్నాడు, చూడండి రాముడు వాడు సీతారాము ఉన్నారు అక్కడ అంటే ఆయన వెళ్ళడం పాపం గుడి కట్టారు. సో అంతా వేదన సంవేదనలో తర్పాయం చేసిన కారణం అంటే గవర్నమెంట్ ఉంటాడు. గవర్నమెంట్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అందరికీ స్వామి చేయడానికి ఎంత హిమాలయం చే స్వామి అందరికీ వచ్చారు. ఒక వేదన భాగ్యనగర్ చాలా స్టేట్ ఉండే మధ్యలో, కానీ భాగ్యనగర్లో ఎందుకు వచ్చారు? భాగ్యనగర్లో ఎప్పుడు చూసుకుంటే ఓల్డ్ సిటీలో రోడ్డు మీద వేయి ఆవులు ఉంటారు. ఇప్పుడు అది చెక్ పోస్ట్ కూడా ఉంటుంటే ఎక్కడ పాస్ చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు? కానీ అందరికీ ఒకటి వేదన, ఈ గవర్నమెంట్లో కొద్దిగా మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాధ్యమంతో వినాలి, కొద్ది గట్టిగా చెక్ పోస్ట్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కి అయ్యా ఆవులు కట్ చేయొద్దు, అట్లా చేసుకుంటే చాలు. పర్వాలేదా? మీ ఇది చెప్పలేదు ఉంటున్నావు పర్వాలేదా, కానీ మన వాళ్ళు కొద్ది పట్టించుకుంటారు కదా. ఆఫ్ చేస్తున్నాడు బండి కానీ లారీ కానీ, ఆయన పైన కేసు పెట్టవద్దు అంతే చాలు. మనకు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ ఆయన పైన కేసు పెట్టుకొని లోపల పెడుతున్నాడు. బక్రీద్ అయిన తర్వాత వదిలేస్తున్నాడు, బెయిల్ ఇస్తున్నాడు. ఎంత తప్పు చేస్తున్నాడు అంతే. అది కోసం ఈ వేదనతోటి అందరికీ స్వామి వచ్చాడు. చాలా ధన్యవాదాలు. అనే ప్రెస్ మీడియాలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా
కానీ గవర్నమెంట్ దగ్గరికి పోవాలి ఈ మాటి కొద్ది ప్రయత్నం చేయండి, మంచిగా రాసి ఇవ్వండి ఆవుల కోసం. మన దేశం స్వచ్ఛ సస్యశ్యామలా ఉండాలి అంటే ఎప్పుడు వరకు ఆవులకి రక్తం పోతుంటే ఈ విశ్వగురు రావట్లేదు, కుదిరిపెట్టండి. కంసుడు స్వయంగా గావు రక్షణ చేయలేదు, రవణాసుడు చేయలేదు, హిరణ్యకశిపుడు చేయలేదు అంటే ఆయన ఏమై సామ్రాజ్యం పోయింది. అంటే ఎవరు వస్తున్నాడు సామ్రాజ్యంలో, రాజా ఉన్నారు, రాజా కోసం ఈ వినాలి, మన వేదన సంవేదన కొద్ది చెయ్యాలి, అది ఇన్స్ట్రక్షన్. సరేనా? జై గోమాత, జై గోపాల్. ఇప్పుడు మాతాజీ కూడా క్లుప్తంగా విషయాన్ని తెలియజేస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. శుభమస్తు అందరికీ. మహాత్ములు ఎప్పుడు గొప్ప విషయాలే చెప్తారు కాబట్టి మానవ జీవితం మనుగడ సాగించాలంటే ఈ భూమి మీద గోమాత గోశాలలో సంరక్షించబడినప్పుడు, సురక్షితంగా సంపూర్ణంగా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మానవ జాతి మనుగడ ఈ భూమి మీద ఉంటుంది. నాకు ఈ అనుగ్రహం తెలియటానికి కూడా 22 సంవత్సరాల సాధన పత్రిజీ మహారాజు ఇచ్చిన పీఠానికి సంబంధించిన అనుగ్రహంతో 1 సంవత్సరంన్నర నుంచి గోమాతకు సంబంధించిన అన్ని ప్రభుత్వాలే అన్ని చేయలేవు. ప్రజలలో మహా చైతన్యం ఉంటేనే యథా ప్రజ తథా రాజాగా వస్తుంది. కాబట్టి మన ప్రజలందరిలో గోమాత యొక్క విశిష్టత, వైశిష్ట్యత, గొప్పతనం, ఆ తల్లి లేకపోతే, ఒక ఇంట్లో తల్లి లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ భూమి మీద ప్రతి మానవునికి అందుబాటులో ఆ గోమాతను మనం సంరక్షించుకోలేకపోతే ఈ భూమి మీద మానవ జాతి మనుగడ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది సనాతన ధర్మం నుంచి, వేదాల నుంచి మన భారతదేశానికి సంబంధించిన ఒక మహా పుణ్యకార్యంగా ప్రపంచానికి వెదజల్లబడింది గోమాత యొక్క వైశిష్ట్యాన్ని, విశిష్టతని. అలాంటి మన దేశం నుంచే ఆ తల్లి వధ జరుగుతుందంటే గోమాత కూడా కాదు, ఆమె కామధేనువు. గుర్తుపెట్టుకోండి. కామధేనువు అంటే వరాలిచ్చే తల్లి. నువ్వు కోరనవసరం లేదు. తల్లి తన బిడ్డ ఏ సమయానికి ఎలాంటి స్థితిలో ఏమేమి కావాలని ఎలా ఏర్పాటు చేస్తుందో మన కామధేనువు కూడా అలా మనల్ని సంరక్షిస్తూ ఉంది పూర్వకాలం నుంచి కూడా. మన దురదృష్టవశాత్తు రాక్షసుల యొక్క ఎలా ఆ ఆగమనం మానవ రూపాల్లోకి వచ్చిందో తెలియదు, కానీ ఈ ప్రభావంలో గత 100 సంవత్సరాలలో గోవధ ఎంత నిర్దాక్ష్యంగా జరుగుతుంది అంటే, ఒక చిన్న రక్తపు పారితేనే చూడలేని మనం మన తల్లి యొక్క వరదలై వేరులై పారుతూ మాంసాన్ని విక్రయించే స్థితిలో మనం బతుకుతున్నామంటే మన హైందవ సనాతన ధర్మ సంరక్షకులు, పోషకులు, పీఠాధిపతులు, తపస్సులు, సాధువులు ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అంత పరిజ్ఞానంగా లేకపోయినా నా సాధనతో నాకు గురువులు ఇచ్చిన పీఠంలో ఉన్న తర్వాత ఆ గోమాత అనుగ్రహంతో ఎంత అల్లాడిపోతుందంటే 1 సంవత్సరం నుంచి నిద్ర పట్టట్లేదు. కరెక్ట్గా 2:30-3 గంటలకి గోమాత వేదన, ఆక్రందన చూస్తే నా పీఠంలో ఉన్న గోమాత, నందీశ్వరుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఆ ఆక్రందనలు ఎక్కడి నుంచి అంటే, ఎప్పుడైతే మీరు ఒక తల్లి హృదయంతో ఉంటారో మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతున్న ఆ ఆక్రందన, వేదన అది మనకి తాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి బాధ్యత గవర్నమెంట్ది కాదు, డిపార్ట్మెంట్స్ది కాదు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేలా మనం ప్రజలము మూకుమ్మడిగా ప్రజా చైతన్యంతో ఒక విప్లవంలాగా తీసుకొస్తేనే, గోవుని మనం సంరక్షించుకుంటేనే మన మానవ జాతి మనుగడ కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం చాలా చాలా అవసరం. సత్వరం ప్రతి ఒక్కరూ ఒక గోమాతని దత్తత తీసుకోవాల్సిందే. ముందు వధకెళ్ళటం కాదు, వధకు అమ్మేది ఎవరు? మన హిందువే. అమ్మే పరిస్థితులు ఎందుకున్నాయి? మనం ఏం చేయగలుగుతాం? గోశాలలుగా, సమాజ సంరక్షకులుగా, పీఠాధిపతులుగా, సాధనలో ఉన్న వాళ్ళు అందరం ఏం చేయగలుగుతాం? వాటిని ముందు ఆయనకి ఆ పరిస్థితి కలగకుండా, ఆలోచన రానికుండా తన తల్లిని అమ్మగలుగుతాడా, చంపగలుగుతాడా? మరి అలాంటి గోమాతను ఎందుకు ఆ ఆలోచనతో వేరే వాళ్ళకి విగ్రహిస్తున్నాం? ఎందుకు మన ఇంటి కామధేనువుని మనం పోగొట్టుకుంటున్నాం? అక్కడే అష్టైశ్వర్యాలు పోతున్నాయి, అష్ట కష్టాలు పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇది మన అందరికీ, ప్రతి ఒక్క మానవునికి ఎప్పుడైతే కుటుంబ పెద్ద ఈ బాధ్యతను తీసుకుంటాడో,
మనం మన కుటుంబానికి సంబంధించిన గోరక్షణ చేయాలి, ఒక గోమాతను మనం ప్రొటెక్షన్ చేయాలి, సంరక్షించుకోవాలి అని సమాజంలో, గ్రామంలో మళ్ళీ వెనకటి తరంలో 100 సంవత్సరాల క్రితం ఎలా అయితే ప్రతి దొడ్లో ఒక గోమాత ఉండేదో, గోశాలకి వెళ్ళేది కాదు, అసలు అమ్మటానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, వాళ్ళ దొడ్లోనే ఆ గోమాత ముసలిదై చనిపోతే వాళ్ళ చేలల్లో వాటిని సంస్కారయుతంగా పాతిపెట్టుకునేవాళ్ళు, ఆ మహాశక్తి ఎక్కడికి పోకూడదని. అలాంటి సనాతన ధర్మ శక్తిని మనం తెలుసుకున్న జ్ఞానంతో ఉన్న మన భారతదేశం, మన రైతులు, మన పోషకులు ఎందుకు వాటిని కటికాలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది? కొనేవాడి తప్పు కాదు, తినేవాడి తప్పు కాదు, అసలు అమ్మేవాడు తన తల్లిని ఎందుకు అమ్మే పరిస్థితి వస్తుందో ఆలోచించండి. ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందించగలిగితే, మన గోమాతను మనం రక్షించుకోగలిగితే, ఆ కామధేనువై ఈ మానవ జాతి అంతా కూడా భూమి మీద మహాద్భుతంగా ఉంటుంది. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై హో భారత్ మాత. శుభమస్తు అందరికీ. కార్యక్రమానికి ముగింపు పలుకుతాం. ఈ కార్యక్రమ ఉద్దేశం గోరక్షణ చట్టాలని ప్రభుత్వాలు పాటించాలనేది. హిందూ సమాజంలో మనకి ఎవరైతే పీఠాధిపతులు, మఠాధిపతులు, ఈవెన్ పురోహితులు, గుళ్ళల్లో పూజ చేసే వాళ్ళు కూడా గోవధ జరుగుతుంది, భక్తులారా మీరందరూ ప్రతిఘటించండి అనే ఐక్యత రాగాన్ని ప్రతి ఒక్కళ్ళు స్పందింపజేసి రేపు 7వ తారీఖు జరగబోయే బ్లాక్ డే, బక్రీద్ బ్లాక్ డేకి ఒక మహోన్నతమైన ఉద్యమంగా కనుక తీసుకువెళ్తే కానీ ప్రభుత్వాలు మన మాట వినవు. కాబట్టి అటువంటి కార్యోన్ముఖులై మనం ముందుకు నడుద్దాం. వచ్చిన మన యోగి ప్రభాకర్జీ గారిని యుగ తులసి ఫౌండేషన్ శివకుమార్ గారు ఒక్కసారి ఈ సభకు లోపలికి ఇక్కడికి వచ్చి ఆయన్ని సత్కరించవలసిందిగా ప్రార్థన. తపస్సు యొక్క గోమాత సంరక్షణ గురించి ఈ సమావేశం అనంతరం మొత్తం అందరూ కలిసి తీర్మానం చేయడం జరిగింది. గోరక్షణ ఉద్యమాన్ని కొనసాగించాలని, అలాగే బక్రీద్ సందర్భంగా జరిగేటటువంటి గోవధని ప్రభుత్వం వారు చట్టాలకి అనుగుణంగా, అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలని, గోవధని ఆపాలని, తక్షణం ఆపాలని, అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులు హిందువుల పేరుతో గుళ్ళలో పురోహితులుగా సూత్రం ధరించడమే కాదు, గోత్రంతో ఉన్నటువంటి వారని తెలుసుకుని గోవుని రక్షించేవాడే గోత్రానికి అర్హుడని, అలా కాని వారందరూ కూడా రేపటి నుంచి ప్రజలందరూ కూడా వారిని గోద్రోహులుగా గుర్తించాలని పెద్దలందరూ నిర్దేశించారు. వాళ్ళందరినీ కూడా గోద్రోహులుగానే గుర్తించండి. గుళ్ళో కేవలం దక్షిణాలు, ప్రదక్షిణాలకే పరిమితం కాకుండా గోవుల యొక్క సంరక్షణ ధ్యేయంగా పనిచేయాలని, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా బాధ్యతతో వారి యొక్క పదవుల్ని కాపాడుకుంటమే ప్రథమ ధ్యేయం కాదు. ఓట్ల కోసమే, సీట్లు కాకుండా ధర్మం కోసం బ్రతకాలని, ధర్మాన్ని కోసమే పాలించాలని, పాలకులు పాపాలకులు కాకూడదని, కాపలా కాయాల్సిన వాడు కాపాలికులు కాకూడదని ఈ తీర్మానం, ఈ సభా తీర్మానం చేయడం జరిగింది. గోవులను సంరక్షించి వెంటనే గోశాలకి వాటిని తరలించాలని ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. అలాగే 7వ తారీఖుని ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన విధంగా, ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు బ్లాక్ డేగా నిరసన తెలిసేటట్టు
ఈ యావత్ ప్రపంచానికి తెలిసేటట్టు, పాలించేటువంటి పాలకులకు తెలిసేటట్టు పీఠాధిపతులు అందరూ కూడా బ్లాక్ డే సందర్భంగా వారు ఈ యొక్క సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేయాలని, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించి అది ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా గోమాత యొక్క విశిష్టతను తెలిసేలాగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ, అలాగే చట్టాలను సరిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, పోలీసు వారు డీజీపీకి అందించినటువంటి డీజీపీ మరియు ఆ యొక్క చీఫ్ సెక్రటరీ గారికి అందించినటువంటి మెమరాండంలు మీరు పరిధిలోకి తీసుకుని కేవలం పోలీస్ అలంకారప్రాయం కాకుండా వారు చక్కగా గోమాతను సంరక్షించే బాధ్యతల్ని మీరు వారికి స్వేచ్ఛగా ఇచ్చేటట్టుగా మీరు అందరూ పనిచేసినట్టయితే తప్పకుండా గోమాత యొక్క ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, భూమంతటికి కూడా వ్యాపిస్తుందని మేమందరూ విశ్వసిస్తూ బ్లాక్ డేగా బక్రీద్ రోజు 7వ తారీఖుని ప్రకటించాల్సిందిగా ప్రతి ఒక్కరూ మీరు ప్రతిన పూనాలని. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై భరత మాత. జై. ఒక సూచన, 7వ తారీఖు సచివాలయం పక్కనున్న త్రిశక్తి హనుమాన్ టెంపుల్ నుంచి టీటీడీ వెంకటేశ్వర స్వామి దాకా నిరసన ర్యాలీని మనం నిర్వర్తించుకుంటున్నాం. కాబట్టి అందరం ఒక ఐకమత్య రాగంతో, ఐక్యతాభావంతో గనక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగాను, మరియు మధ్యలో మనకి అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర ఆయన రాసిన రాజ్యాంగ ప్రతులను కూడా పెట్టి, అయ్యా మీరు ఏం చూస్తున్నారు, రాజ్యాంగం ఈ విధంగా జరుగుతుంది, రాజ్యం రాజులు ఈ విధంగా నడిపిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం. ఈ సభకు వచ్చిన ప్రభాకర్ స్వామీజీ గారికి హృదయపూర్వకంగా మేము నమస్కృతులు తెలియజేసుకుంటూ ఆయన చేతుల మీదుగా యుగ తులసి ఫౌండేషన్ శివకుమార్ గారికి జ్ఞాపికని ఇవ్వవలసిందిగా ప్రార్థన. మింట్ కాంపౌండ్ పక్కన ఉన్న త్రిశక్తి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఉదయం 10 గంటలకు మనం బహిరంగ, ఎందుకంటే మన ఐక్యత కనుక కనపడితేనే ప్రభుత్వాలు మనకు లొంగుతాయి. గో చట్టాలను అమలు చేయమని మనం కోరుకుంటున్నాం. మనం వేరే రకంగా ఏవో గోశాలకి మీరు ఫండ్ ఇవ్వని అడగట్లా. మనం అడుగుతున్నది గోరక్షణ చట్టాలని సక్రమంగా నిర్వర్తించి గోవుల్ని కాపాడండి. గో సేవయే గోవింద సేవ. జై గోమాత, జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.